సార్ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మార్పులు గాని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ అత్యధిక మార్కులు రావటం, ప్రైవేట్ స్కూల్ ధీటుగా రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా జగదారుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యా వ్యవస్థలోని ఈ రోజు ఒక అందరికి చాలా హోప్ ఇచ్చి అందరికి ఆశ్చర్యకతులు చేసి, నాకు తెలిసి భారతదేశంలోనే ఆశ్చర్యకరమైన విధంగా రిజల్ట్ రావడం అనేది ప్రజలకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలోని ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వ అధికారులను గాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించాలన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చే విధంగా అవగాహన వచ్చింది. సో ఈ విషయంలో మాత్రం ప్రజలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్ గా ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే మేము చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే అప్పుడు రిజల్ట్స్ పాస్ అవుతే చాలా అన్నట్టు ఉండేది. కానీ పోను ప్రైవేట్ స్కూల్లో డామినేటింగ్ వల్ల విద్యా వ్యవస్థలోని ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లోని స్టడీస్ స్టాండర్డ్స్ అన్ని బాగా పడిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నారా లోకేష్ గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు విద్యా వ్యవస్థలోని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం వల్ల ఆయన తీసుకొచ్చిన మార్పుల వల్ల సమూల మార్పుల వల్ల ఈ రోజు ఈ మన విద్యావ్యవస్థలో మార్పు వచ్చి ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉంది. ఇప్పుడు గతంలో అంటే నాడు నేడు అని చెప్పని, పుస్తకాలు అని చెప్పని, బిల్డింగ్లకి రంగులు వేయడం, ఆ స్కూల్ పిల్లలకి పిలిపించి ఇంగ్లీష్ కోచింగ్ అని చెప్పని ట్రోల్స్ చేయించడం, ఇవన్నీ చాలా దారుణంగా నాట్ ఓన్లీ ఆంధ్రాలోని ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద వెగట పెట్టే పరంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాగ ఉందంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత యాక్చువల్ గా నిన్న కూడా ఒక వీడియో చూపించారు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఏలోని వీడియోని చూపిస్తూ స్కూల్స్ లో మా స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లోని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు చూపిస్తే మనం బ్లేమ్ అవ్వచ్చు, కానీ పిల్లలే వాళ్ళు మా స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ గ్రౌండ్ ఉంది, యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లో ఈ గ్రౌండ్ ఉంది, మాకు పీడీ సార్లు ఉన్నారు, మాకు ఈ ర్యాంకులు ఉన్నాయి, దీన్ని పలానా టీచర్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని వాళ్ళు వివరించిన తీరు తర్వాత రిజల్ట్స్ ఈ 2 రోజుల క్రితం వచ్చిన రిజల్ట్స్ చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఇలాగ పెంచడం వల్ల వచ్చే ప్లస్ ఏంటి అంటే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనం ఏంటంటే ఇంకా టీచర్లని ఇంకా రిక్రూట్ చేసుకోవచ్చు, అందులో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటి అంటే విద్యా వ్యవస్థ మీద అలాగే ప్రభుత్వాల మీద కూడా ఎంతో మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్ అని చాలా డెవలప్మెంట్ అయ్యి, తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందనం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ డ్రెస్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా స్కూల్ డ్రెస్లు కానీ, చదువు కానీ ఈ రోజులు ఎప్పుడు చూసినా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి 500 మార్క్స్ వచ్చిందని పేపర్లో చూడడం అన్ని చేస్తుంటాం. కానీ లోకేష్ గారు మంత్రి అయినప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో 590 పైగా మార్క్స్ రావడం అనేది చాలా గర్వకారణం ఉంది, చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మార్పు రావడం, మీకు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మార్కులు ఇలా ఎక్కువ మందికి వస్తాయని మీరు అసలు అనుకోలేదండి, ఊహించడం లేదు. లోకేష్ గారి వల్ల ఈ మార్పు వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో అనేది ఇంత మార్పు రావడం, ఇంత మార్క్స్ రావడం పిల్లలకి చాలా ఆనందకరంగా ఉంది. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.